నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక స్పెషల్ డిన్నర్ రెసిపీస్ని చూపించబోతున్నాను. మామూలుగా తినే ఇడ్లీ, దోశ, చపాతీ ఇలాంటివి బోర్ కొట్టినప్పుడు ఈ రెసిపీస్ ట్రై చేయండి. నిజంగానే మీ డిన్నర్ స్పెషల్ అయిపోతుంది. ఈ స్పెషల్ డిన్నర్లో భాగంగా నేను సాలడ్ చేశాను, అలాగే గార్లిక్ టోస్ట్, స్వీట్ కార్న్ గ్రిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ రెసిపీస్ అన్ని ఈ వీడియోలో చూద్దాం. అలాగే మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫస్ట్ మనము కార్న్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 2 స్పూన్ల పెరుగు తీసుకుంటున్నాను. కొద్దిగా గట్టిగా ఉన్న పెరుగుని యూస్ చేసుకోండి. దీంట్లో ఒక 1/2 స్పూన్ కారం, ఇది ఆరిగానో పిజ్జాతో పాటు ఇస్తారు కదా, ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఒక చిన్న స్పూన్తో 1 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. 3 లేదా 4 స్పూన్ల నిమ్మరసం కూడా వేసుకోవాలి. పెరుగు బాగా పుల్లగా ఉంటే అవసరం లేదు. దీన్ని విస్కర్తో బాగా బీట్ చేసుకుంటే మీకు ఒక సాస్ లాగా ఇది తయారవుతుంది. స్వీట్ కార్న్ను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి ఈ విధంగా సాస్లో డిప్ చేసుకుని రోల్ చేసుకుంటే మనకి ఈ సాస్ అంతా ఈ కార్న్కి అప్లై అవుతుంది. ఫస్టే మనం సాల్ట్ వేసుకుంటే పెరుగు బాగా పలుచగా తయారవుతుంది, అందుకని లాస్ట్లో నేను ఇలా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. సో దీన్ని ఒక్కసారి ఈ విధంగా టాస్ చేసుకుంటే ఈ సాల్ట్ ముక్కలకంతా కూడా చేరుతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనం గ్రిల్ చేసుకోవాలి. మీకు గ్రిల్ ఉంటే గ్రిల్ యూస్ చేసుకోండి, ఇలా ఎయిర్ ఫ్రైయర్లో ఉంటే ఎయిర్ ఫ్రైయర్లోనూ పెట్టుకోవచ్చు, లేదు అంటే తవా మీద కూడా మీరు తిప్పుకుంటూ దీన్ని కాల్చుకోవచ్చు. ఈ విధంగా ఎయిర్ ఫ్రైయర్లో మొత్తం సెట్ చేసుకోవాలి. మీరు ఆ బాస్కెట్ ప్లేట్కి కూడా అల్యూమినియం ఫాయిల్ పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది. సో నేను ఫ్రెంచ్ ఫ్రైస్ ఆప్షనే ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అన్ని ఐటమ్స్కి. సో టెంపరేచర్ 350, టైమర్ 20కి ఆన్ చేసేసాను. సో మనం ఇప్పుడు గార్లిక్ టోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇటాలియన్ బ్రెడ్ని తీసుకున్నాను, మీరు ఫ్రెంచ్ బ్రెడ్ని కూడా తీసుకోవచ్చు. ఈ రెండు అవైలబుల్ లేని వాళ్ళు మామూలు బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మందపాటి స్లైసెస్గా కొంచెం స్లాంట్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ సైజులో ఉండాలి. సో దీని మీద బటర్ అప్లై చేసుకోవడం కోసం నేను ఒక ఫుల్ స్టిక్, అంటే దాదాపు ఇది 120 గ్రాములు ఉంటుంది. సో బటర్ని తీసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంటే మీరు ఒక 2 గంటల ముందు బయట పెట్టుకోండి, కొద్దిగా సాఫ్ట్గా తయారవుతుంది. దీన్ని ఫోర్క్తో ఈ విధంగా చేసుకుంటే క్రీమీగా తయారైపోతుంది. అవెన్లో మాత్రం పెట్టద్దు, అది లిక్విడ్ లాగా, అంటే వాటర్ లాగా వచ్చేస్తుంది కదా, వెన్న కరిగిపోయి మనకి ఇలా క్రీమీ టెక్స్చర్లోనే ఉండాలి. దీంట్లో బాగా సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, అలాగే కొత్తిమీర వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇలా రెడీ అయిన వెన్నని మనము ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ మీద ఒక సైడే అప్లై చేసుకుందాం. ఈ బ్రెడ్ స్లైసెస్ని నేను మీకు 3 రకాలుగా టోస్ట్ చేయడం చూపిస్తాను. పెద్ద ఓవెన్, మామూలుగా నార్మల్ ప్రొఫెషనల్ ఓవెన్ ఉన్న వాళ్ళు అన్నీ ఒకేసారి ట్రైలో పెట్టేసి మీరు బేక్ చేసేసుకోవచ్చు. ప్రస్తుతానికి అది రిపేర్లో ఉంది కాబట్టి నేను ఈ టోస్టర్ అవెన్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇందులో ఎట్ ఎ టైం నేను 3 స్లైసెస్ మాత్రమే టోస్ట్ చేయగలిగాను. ఇందులో నేను బేక్ ఆప్షన్ని యూస్ చేసుకొని ప్రస్తుతానికి టైమర్ 30 మినిట్స్ పెట్టాను. మధ్య మధ్యలో ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఈలోగా మనకి స్వీట్ కార్న్ కూడా టాప్ బాటమ్ 2 పక్కల మనకి ఫ్రై అయింది. సో ఇలా పక్కకు తిప్పుకుంటున్నాను. 10 నిమిషాల తర్వాత, అంటే 20 మినిట్స్ సెట్ చేశాం కదా, 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా చేసుకుంటే మొత్తం 20 మినిట్స్లో మీకు ఈ విధంగా రెడీ అయిపోతాయి. ఇప్పుడు బ్రెడ్ కూడా ఎలా ఉందో చూద్దాం. ఈ టోస్టర్ ఓవెన్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే కింద నుంచి మాత్రమే హీట్ వస్తుంది, పైనుంచి రాదు. సో కింద భాగం మాత్రమే ఫస్ట్ టోస్ట్ అయ్యాయి. సో 15 మినిట్స్ పట్టింది నాకు. ఇప్పుడు ఫ్లిప్ చేసుకొని పెట్టుకుంటున్నాను. నేను ఒక 2 స్లైసెస్ని ఈ విధంగా ఎయిర్ ఫ్రైయర్లో కూడా టోస్ట్ చేసుకుంటున్నాను. ఒక సైడ్ బాగా ఈ విధంగా టోస్ట్ అయిన తర్వాత రివర్స్ చేసుకొని మరొక 2 నిమిషాలు, అంటే దీంట్లో ఎక్కువ టైం పట్టట్లేదు, చాలా ఫాస్ట్గా టోస్ట్ అయిపోతున్నాయి. చూసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. ఇప్పుడు ఈ రెండు కూడా అవెన్ కానీ ఎయిర్ ఫ్రైయర్ కానీ లేని వాళ్ళు
తవా మీద ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఒకసారి బటర్ అప్లై చేసుకొని బటర్ని ఏ వైపు అయితే మనము అప్లై చేసామో అది ఫస్ట్ మనము పైకి వచ్చే విధంగా టోస్ట్ చేసుకోవాలి. తర్వాత రివర్స్ చేసుకొని కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనకి టోస్టర్ ఓవెన్లో కూడా రెడీ అయిపోయాయి. అలాగే తవా మీద పెట్టినవి కూడా చక్కగా టోస్ట్ అయిపోయాయి. అలాగే ఎయిర్ ఫ్రైయర్ కూడా రెడీ అయిపోయింది. వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సాలడ్ ప్రిపరేషన్ చూద్దాం. నేను లాట్యూస్ తీసుకున్నాను. మీకు చాలా రకాలైన లాట్యూస్ దొరుకుతాయి. మీకు ఏది అలవాటు, ఏది ఇష్టమైతే అది తీసుకోవచ్చు. సో దీన్ని రఫ్గా చాప్ చేసేసుకోవాలి. నేను నలుగురు కోసం నేను సాలడ్ అన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీస్ తీసుకున్నా. మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఒక కీరాని మీరు స్కిన్ పీల్ చేసుకోవచ్చు, లేదా నేనైతే స్కిన్తోనే వేసేసుకుంటున్నా. కానీ వేసుకునే ముందు ఒకసారి టేస్ట్ చూడండి, ఎందుకంటే అది ఒక్కొక్కసారి చేదు వస్తుంది. సలాడ్కి కొంచెం ముక్కలు కొద్దిగా పెద్ద సైజులోనే ఉండాలి. అంటే ఫోర్క్తో తింటున్నప్పుడు మీకు దానికి తీసుకునే విధంగా ఉంటుందన్నమాట. ఈ సైజులో కట్ చేసుకోవాలి. నేను 2 టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు బ్రోకలీ ఉంటే బ్రోకలీ యాడ్ చేసుకోవచ్చు, టోఫు యాడ్ చేసుకోవచ్చు. టోఫు అంటే సోయా పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ తీసుకుంటున్నాను. ఇవి కూడా కొద్దిగా పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. సలాడ్ అంటే మీకు రకరకాలైన వెజిటేబుల్స్, మీరు ఏ వెజిటేబుల్స్ తింటారో, అంటే రాగా ఏం తినగలుగుతారు, అంటే ఉడకబెట్టకుండా ఏ వెజిటేబుల్స్ మనం తినగలుగుతామో మీకు ఇష్టమైనవన్నీ కూడా వేసుకోవచ్చు. కొంతమంది ద్రాక్ష కూడా వేసుకుంటారు. ఆనియన్ని నేను హాఫ్ ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఫుల్ కూడా వేసేసుకోండి. ఇవి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత తీసుకొని వేసుకోవాలి. ఇలా. సో ఇప్పుడు నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఈ విధంగా సలాడ్ని ప్రిపేర్ చేసుకున్నాను. దీనికి మనము డ్రెస్సింగ్, అంటే సాలడ్ డ్రెస్సింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇందుకోసంగా నేను రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్ని తీసుకున్నాను. మీరు మామూలు ప్యూర్ ఆలివ్ ఆయిల్ యూస్ చేసుకో, ఏ రకమైన ఆలివ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. అది లేకపోతే మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోండి. కాకపోతే ఆలివ్ ఆయిల్ టేస్ట్ బాగుంటుంది. ఇందులో హాఫ్ లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటున్నాను. అలాగే సలాడ్ మొత్తానికి సరిపడ సాల్ట్, అంటే హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను. అర స్పూన్ మిరియాల పొడి, అలాగే ఒక పావు స్పూన్ పంచదార కూడా వేసుకోవాలి. ఇది స్పూన్తో బాగా బీట్ చేసుకుంటే మీకు ఒక క్రీమీ టెక్స్చర్లో ఈ సాలడ్ డ్రెస్సింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇది బయట మీకు రెడీమేడ్ కూడా అమ్ముతారు, బట్ మనం ఇంట్లో హెల్తీగా చేసుకునేటప్పుడు ఇది కూడా మనమే చేసుకుంటే బాగుంటుంది కదా. ఫైనల్గా నేను కొద్దిగా ఆరిగానో వేసుకుంటున్నాను, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది ఒక పావు స్పూన్ అనుకోండి. మరొకసారి బాగా కలుపుకుంటే రెడీ. కానీ సాలడ్కి అప్పుడే యాడ్ చేయొద్దు. మీరు ఎప్పుడైతే తినడానికి రెడీ అవుతారో అప్పటికప్పుడు ఈ సాలడ్ డ్రెస్సింగ్ని సాలడ్లో మిక్స్ చేసుకొని వెంటనే సర్వ్ చేసుకోండి. లేకపోతే దాంట్లో జ్యూస్ బయటకు వచ్చేసి ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి. సో ఇది నా స్పెషల్ డిన్నర్. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే లైక్, షేర్ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.